హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు చేసుకుందాం. చేపల పులుసుకి కావాల్సినవి 3 టమాటా, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. సరిపడగా కారం వేసుకోవాలి. త్రీ స్పూన్స్ కారం వేసాను. సాల్ట్ 2 స్పూన్స్. టమాటా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఆయిల్ తేలిన తర్వాత చేపలు వేసేసుకుందాం. చేపలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి తిరిగేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఎక్కువసార్లు కలిపించకూడదు. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం. అది వేగుతుంది కదా, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. సరిపోతుంది ఇది పులుసుకి. 2 మనుషులకి అయితే సరిపోతుంది కరెక్ట్గా. అది వేగేలోపు ఇది నానుతుంది. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఆయిల్ ముక్కలు ములిగేంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మరగాలి. కొత్తిమీర ఇలా మరిగేటప్పుడు వేసేసుకుందాం. ఇలా బాగా మరగాలి. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి దీనికి బాగోదు ఈ చేపకి. చూడండి బాగా మరిగిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. పులుసులో చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇది మాత్రం సరిపోతుంది రైస్లోకి. చేపల పులుసు రెడీ. టేస్ట్ చేద్దాము. కాలిపోతుంది.